దచ్చుడు ఏంట్రా 2 రోజులుగా ఆపట్లేదు, ఎక్కడికి తగిలడ్డా? మీ చెల్లిని ఆడ పుట్టింట్లో దింపరాడకెళ్ళానురా. వెళ్ళే ముందు మొక్క చెవునేసి తగలడచ్చుగా. ఏంటి నిన్న మా అత్తారు ఆ కోడి మాంసం గారెలు జున్ను బోళ్ళు అంపారు, ఒక్క ముద్ద గొంతు దిగి సావలేదు. ఎందుకని? ఎందుకనంటావేంటి? నువ్వు లేకుండా ఒక్క ముద్ద ఎప్పుడన్నా నేను తిన్నానేంటిరా? నేను కూడా అంతేరా. మా అత్తగారంత కోడి మాంసం గారెలు పెట్టింది, ఒక్క గారు కూడా తినలేకపోయినరా. అదంతా నీకు నా మీద ఉన్న అభిమానం. కలకాలం మన ఇద్దరం ఇలా ఆప్యాయంగా బతకాలి. వెరీ గుడ్. వీళ్ళని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకేట్రా దత్తడు వేస్తారు కబుర్లే ఏమున్నాయిరా? ఉండమంటున్నా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీతో చిన్న పనుండి వచ్చానండి. చేసుకోండి. ఈ ఊళ్ళో బుల్లెబ్బాయి గారు ఉన్నారు కదండి, అంటే మీ ఇంటికి ఎదురుగ్గా ఉంటారు ఆయనే కదా? కరెక్ట్ అండి, కరెక్ట్. మరి ఊళ్ళో ఆయన చూస్తే అందరూ అంత గౌరవిస్తారండి. ఆయనదే కులం అండి. మా కులమేనండి. ఈ ఊళ్ళో ఎవడైనా సరే మా కులపాళ్ళకి దండం పెట్టి గౌరవించవలసిందే తప్ప వేరే కుల పెదవులకి అంత సీన్ లేదండి. దత్తుడు పరాయి వాళ్ళ ముందు మా కులాన్ని తక్కువ చేసి మాట్లాడక పద్ధతిగా ఉండదు చెప్తున్నాను అండి. మా కులంలోనూ గొప్పవాళ్ళు అయిన చాలా మంది ఉన్నారండి. అంతెందుకు ఈ ఊరి ఎమ్మెల్యే మా కులపోడే. ఈ ఊరు ఎమ్మెల్యే మీ కులపోడే. ఎవరు ఓట్లేస్తే గెలిచాడు, మా కులపోళ్ళు ఓట్లేస్తే గెలిచి దొబ్బించుకున్నాడు. మీ కులపోళ్ళు ఓట్లేసే పద్ధతి ఊరోళ్ళు అందరికీ తెలిసిందే. గుర్తుకి మధ్య గుర్తేశారు, అన్ని క్యాన్సిలే. మీ కులపోళ్ళు ఓట్లేయడం కూడా శాతకాన్ని శానియత వలరా. మా కులపాళ్ళని ఎదవలని తిడతారా నువ్వు? పరాయాల ముందు మా కులపాళ్ళు లోకు తిట్టరా? నువ్వు లోకు చేసి మాట్లాడచ్చు మా కులపోళ్ళని. మీ కులపోళ్ళు నేను తిడితే ఏంట్రా? మా కులం గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడితే ఏంటి నువ్వు పీకేది? నన్నే కొడతావురా? నన్ను కొడితే పడి ఉండడానికి మా వాళ్ళే గాజులతో